ఇప్పుడు మనం ఈ టూ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము. డిజైన్ ఏ మీలే మిషన్ టు ఫైండ్ వన్స్ కాంప్లిమెంట్ అండ్ టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ గివెన్ బైనరీ నెంబర్. సో ప్రీవియస్ వీడియోలో ఈ టూ ప్రాబ్లమ్స్కి మోర్ మిషన్ డిజైన్ చేశాము. ఈ వీడియోలో ఈ టూ ప్రాబ్లమ్స్కి మీలే మిషన్ డిజైన్ చేస్తున్నాము. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాము. వన్స్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఏంది, బైనరీ నెంబర్ కాబట్టి జీరోస్ వన్సే ఉంటాయి. అదేవిధంగా అవుట్పుట్ ఆల్ఫాబెట్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, ట్రయాంగిల్తో రిప్రజెంట్ చేస్తాము, డెల్టా అంటాము. ఒక బైనరీ నెంబర్ని మనం కాంప్లిమెంట్ చేస్తే జీరోస్ వన్సే వస్తాయి కాబట్టి అవుట్పుట్ ఆల్ఫాబెట్లో కూడా 0 1 మాత్రమే ఉంటుంది. సో ఫస్ట్ మనం వన్స్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేద్దాము. లెట్ ద ఎగ్జాంపుల్ తీసుకుందాము. లెట్ ద నెంబర్ ఈజ్ 1001. ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంది, వన్స్ ఆర్ కన్వర్టెడ్ టు జీరోస్ అండ్ జీరోస్ ఆర్ కన్వర్టెడ్ టు వన్స్. సో ఈ 1 కాస్త 0 కింద కన్వర్ట్ అవుతుంది, ఈ 0 కాస్త 1 కింద కన్వర్ట్ అవుతుంది, ఈ 0 కాస్త 1 కింద కన్వర్ట్ అవుతుంది, ఈ 1 కాస్త 0 కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. సో దీనికి మనం మీలే మిషన్ డిజైన్ చేయాలి. దీనికి మనం మీలే మిషన్ డిజైన్ చేయడానికి ఒక స్టేట్ సరిపోతుంది, ఒక ఇనిషియల్ స్టేట్, ఒక స్టేట్ చాలు మనకి. సో ఇన్పుట్ కనుక 0 అయితే అవుట్పుట్ ఏమైంది 1. ఇది మీలే మిషన్. మనకి మోర్ మిషన్లో అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద ప్రజెంట్ స్టేట్, వేరియాస్ ఇన్ మీలే మిషన్ ద అవుట్పుట్ డిపెండ్స్ అపాన్ ద ప్రజెంట్ స్టేట్ అండ్ ప్రజెంట్ ఇన్పుట్. సో Q0 మీద 0 అప్లై చేస్తే 1 వస్తుంది. వేరియాస్ మోర్ మిషన్లో మనం అవుట్పుట్ని స్టేట్లో రాస్తాము, మీలే మిషన్లో అవుట్పుట్ని స్టేట్లో రాయము, సపరేట్గా రాస్తాము. మీలే మిషన్లో అవుట్పుట్ అనేది స్టేట్ మీద డిపెండ్ అయ్యింది, ఇన్పుట్ మీద డిపెండ్ అయ్యింది. ఓకే, సో Q0 మీద 0 అప్లై చేస్తే అవుట్పుట్ 1, స్టేట్ ఏంది Q0. అదేవిధంగా ఇన్పుట్ 1 అయితే 1 ఏం చేస్తాం మనం 0 కింద కాంప్లిమెంట్ చేస్తాం. ఇక్కడ మనకి మీలే మిషన్ మోర్ మిషన్ అంటే డిఎఫ్ఈ అనే. డిఎఫ్ఈ అంటే ఏంది, ప్రతి స్టేట్ మీద ఇన్పుట్ ఆల్ఫాబెట్లో ఉన్న సింబల్స్ మొత్తం యూజ్ చేయాలి. సో ఇన్పుట్ ఆల్ఫాబెట్లో ఏమున్నాయి 0 1 ఉంది. సో Q0 మీద 0 అప్లై చేసాము, 1 అప్లై చేసాం, సరిపోతుంది. ఇక్కడ మనకి మీలే మిషన్ మోర్ మిషన్లో ఇటువంటి ఫైనల్ స్టేట్ ఉండదు. ఓకే, జస్ట్ మీలే మిషన్ కానీ మోర్ మిషన్ కానీ ఎందుకు యూజ్ చేస్తాము, ఇన్పుట్కి కరస్పాండింగ్గా అవుట్పుట్ని ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఓకే, సో కాబట్టి దీన్ని మనకి ఇక్కడ దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎనీ ఫైనల్ స్టేట్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ మీలే మిషన్ కరెక్టో కాదో చెక్ చేద్దాం. లెట్ ద ఎగ్జాంపుల్ ఈజ్ 1001. 1001. సో ఇనిషియల్ స్టేట్ ఏంది Q0. సో Q0 దగ్గర స్టార్ట్ అవ్వాలి. Q0 మీద 1 అప్లై చేస్తే ఏ స్టేట్ వస్తుంది, Q0 వస్తుంది. వాట్ ఈస్ ద అవుట్పుట్, 1 అప్లై చేస్తే అవుట్పుట్ ఎంత 0. నెక్స్ట్ Q0 మీద 0 అప్లై చేస్తే ఏమొస్తుంది, Q0 వస్తుంది. బట్ 0 అప్లై చేస్తే అవుట్పుట్ ఎంత వచ్చింది 1. నెక్స్ట్ Q0 మీద 0 అప్లై చేస్తే ఏమొస్తుంది, Q0 వస్తుంది. 0కి అవుట్పుట్ ఎంత 1. నెక్స్ట్ Q0 మీద 1 అప్లై చేస్తే ఎంత Q0, అవుట్పుట్ ఎంత 1కి 0. సో 1001కి అవుట్పుట్ ఎంత వచ్చింది 0110 వచ్చింది. సో దిస్ ఈజ్ అవర్ అవుట్పుట్ ఓన్లీ. ఇప్పుడు మనం ఇదే ప్రాబ్లంకి టూస్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేద్దాము. సో టూస్ కాంప్లిమెంట్ అంటే ఏంది, వన్స్ కాంప్లిమెంట్ ప్లస్ 1. సో ఒక నెంబర్ తీసుకుందాము. లెట్ ద నెంబర్ ఈజ్ ఎగ్జాంపుల్ 1. 2 ఎగ్జాంపుల్ చూద్దాము. 10100. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ 2 0110. సో దీనికి మనం టూస్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. టూస్ కాంప్లిమెంట్ అంటే ఏం చేయాలి, వన్స్ కాంప్లిమెంట్ చేయాలి, దానికి 1 యాడ్ చేయాలి. సో ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ చేద్దాము. ఈ 1 కాస్త ఏమైంది 0 అయింది, ఈ 0 కాస్త 1 అయింది, 1 కాస్త 0 అయింది, 0 కాస్త 1, 0 కాస్త 1. టూస్ కాంప్లిమెంట్ అంటే ఏం చేయాలి, దీనికి 1 యాడ్ చేయాలి. 1 యాడ్ చేయండి. 1 + 1 ఎంత 0 అయితే క్యారీ 1, 1 + 1 అంటే సమ్ 0 క్యారీ 1, 0 + 1 అంటే 1, 1 0. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి టూస్ కాంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ 1 చేయాలి. 1 0, 1 కాస్త 0 అయింది, 0 కాస్త 1 అయింది. తర్వాత 1 యాడ్ చేయాలి. 1 యాడ్ చేయండి. 1 + 1 0 అయితే క్యారీ 1, 0 + 1 అంటే 1 0 1. ఇప్పుడు ఒక్కసారి మనం దీని యొక్క అవుట్పుట్ని చేస్తే ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయడానికి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో
డీటెయిల్గా నోట్స్ కూడా రాశాను. సో మీకు నోట్స్ కనుక కావాలి అంటే ప్రీవియస్ వీడియో చూడండి. ఇదే ప్రాబ్లమ్ని మోర్ మిషన్ యూజ్ చేసి రాసాము. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాము. దీన్ని ఏమంటామంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాము. ఈ ప్రాబ్లమ్ని మనం ట్రేస్ చేయడానికి, అనలైజ్ చేయడానికి మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ కాకుండా లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ నుంచి రీడ్ చేయాలి. అంటే ఇటువైపు నుంచి రీడ్ చేయాలి. ఈ 0 వస్తే అవుట్పుట్ 0నే, ఇన్పుట్ 0 అయితే అవుట్పుట్ 0నే, ఇన్పుట్ 1 అయితే అవుట్పుట్ 1నే. అంటే ఫస్ట్ 1 రీడ్ చేసేంత వరకు యాజ్ టీజ్గా పెట్టాలి బిట్స్ని. 0 అయితే 0, 1 అయితే 1. ఫస్ట్ 1 రీడ్ చేసేంత వరకు. తర్వాత బిట్స్ని కాంప్లిమెంట్ చేయాలి. 0 కాస్త 1 అయింది, 1 కాస్త 0 అయింది. ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ 1 ఉంది. అప్ టు ఫస్ట్ 1 ద బిట్స్ ఆర్ సేమ్ ఓన్లీ. 0ని 0 కింద పెట్టాము, 1ని 1 కింద పెట్టాము. తర్వాత ఏం చేసాము, ఈ 1ని 0 కింద చేసాము, 0ని 1 కింద చేసాము. సో ద లాజిక్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. అప్ టు ఫస్ట్ 1 కీప్ ద డేటా సేమ్. ఆఫ్టర్ దట్ కాంప్లిమెంట్ ద బిట్స్. సో ఫస్ట్ 1 వచ్చేంత వరకు యాస్టీజ్గా పెట్టండి, తర్వాత వాటిని కాంప్లిమెంట్ చేయండి. సో ఫస్ట్ 1 వచ్చేంత వరకు యాస్టీజ్గా పెట్టండి, తర్వాత కాంప్లిమెంట్ పెట్టండి. దీనికి మనం మీలే మిషన్ డిజైన్ చేద్దాం. సో ఫస్ట్ స్టేట్ Q0. సో 1 వచ్చేంత వరకు యాస్టీజ్గా పెట్టాలి. సో Q0 మీద 1 అప్లై చేస్తే యాస్టీజ్గా పెట్టాలి, కాబట్టి అవుట్పుట్ 1ఏ. లెట్ ద నెక్స్ట్ స్టేట్ ఈస్ Q1. ఈ 1 ముందు మనకి ఎన్ని జీరోస్ అయినా ఉండొచ్చు. ఈ ఎగ్జాంపుల్లో సింగిల్ 0 ఉంది, ఈ ఎగ్జాంపుల్లో 2 zeros ఉన్నాయి, మనకి సింగిల్ జీరో నెంబర్ ఆఫ్ జీరోస్ కూడా ఉండొచ్చు. కాబట్టి సెల్ఫ్ లూప్లో పెట్టాలి ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్ ఇంక్లూడింగ్ 0 నెంబర్ ఆఫ్ జీరోస్. ఈ 1 ముందు మనకి ఎన్ని జీరోస్ ఉన్నా ఏం చేయాలి, వాటిని మనం సేమ్గా పెట్టాలి. దాని తర్వాత ఏం చేయాలి, 0ని కాస్త 1 కింద కాంప్లిమెంట్ చేయాలి, 1ని కాస్త 0 కింద కాంప్లిమెంట్ చేయాలి. జస్ట్ వన్స్ కాంప్లిమెంట్ లాజిక్. 0 అయితే అవుట్పుట్ 1 అయింది, 1 అయితే అవుట్పుట్ 0 అయింది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ మిషన్ అనేది కరెక్టో కాదో చెక్ చేద్దాము. లెట్ ద ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ 10100 10100 10100. ఇది అవుట్పుట్ రావాలి. ప్రీవియస్ ఎగ్జాంపుల్కి ఈ ఎగ్జాంపుల్కి డిఫరెన్స్ ఏంటంటే, ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం ఎంఎస్బి నుంచి ఎల్ఎస్బికి రీడ్ చేసాం, ఇట్లా రీడ్ చేసాం. బట్ ఈ ఎగ్జాంపుల్ ఏం చేయాలి, ఎల్ఎస్బి నుంచి ఎంఎస్బికి రీడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఇటువైపు నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఇనిషియల్ స్టేట్ ఏంది Q0, కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేయండి. సో Q0 మీద 0 అప్లై చేయాలి. Q0 మీద 0 అప్లై చేస్తే ఎంత ఎక్కడ ఉంటాము, Q0 దగ్గరే ఉంటాము. వాట్ ఈస్ ద అవుట్పుట్, 0 అప్లై చేస్తే 0 అనే అవుట్పుట్. నెక్స్ట్ Q0 మీద 0 అప్లై చేస్తే Q0 అవుట్పుట్ ఎంత, 0నే. నెక్స్ట్ Q0 మీద 1 అప్లై చేస్తే Q1 అవుట్పుట్ ఎంత, 1 అప్లై చేస్తే 1. నెక్స్ట్ Q1 మీద 0 అప్లై చేస్తే ఎంత, Q1 మీద 0 అప్లై చేస్తే Q1 0 అప్లై చేస్తే అవుట్పుట్ ఎంత, 1. నెక్స్ట్ Q1 మీద 1 అప్లై చేస్తే ఎంత, Q1 అవుట్పుట్ ఎంత, 1 అప్లై చేస్తే 0. ఒకసారి మన అవుట్పుట్ని చూస్తే 01100. సో 01100 దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, బికాజ్ ఇన్పుట్లో మనకి 5 బిట్స్ ఉన్నాయి, అవుట్పుట్లో కూడా 5 బిట్స్ తీసుకుంటే సరిపోతుంది. సో 01100 0110. సో విత్ దిస్ వీ కెన్ కన్క్లూడ్ దట్ అవర్ మీలే మిషన్ ఫర్ 2's కాంప్లిమెంట్ ఈజ్ కరెక్ట్ ఓన్లీ. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, యాజ్ వెల్ యాజ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.